నాతోటి దైవజనులైనటువంటి వారికి అందరికీ ఆయా స్థలాల్లో స్వార్థ పనిచేస్తున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. సువార్థికుని గురించి గ్రంథములో రాయబడి ఉన్నది. సువార్థికులను మనుషులు నియమించటం జరగలేదు. సువార్థికులను దేవుడే తన సంఘములో నియమించినట్లుగా మనకు గ్రంథంలో తెలియజేయబడుతుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని సంగతులు చదివితే, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగో నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించాను అని రాయబడి ఉన్నది. కాబట్టి సువార్థికులను దేవుడే తన సంఘములో నియమించాడు అనేది వాస్తవం. అయితే ప్రాముఖ్యంగా సువార్థికుని ప్రారంభం ఎలా ఉంటుంది? అనేక మంది నేటి దినాల్లో సువార్త పనికి వచ్చిన మాట వాస్తవమే. దేనికి సువార్తకు వస్తున్నారు అనేది వేరే సంగతి అయినప్పటికీ, కొంతమంది పోషణ కొరకు, కొంతమంది బ్రతుకు తెరువు కొరకు, కొంతమంది వేరే విధానము ఏమీ లేకపోతే సువార్తయే జీవన విధానంగా వచ్చిన వారు ఉన్నారు. అయితే సువార్త పని కొరకు ఎలా రావాలి? గ్రంథంలో తిమోతి ఎలా సువార్థికుడైనాడు? వాస్తవాల్ని మనం పరిశీలన చేస్తే, తిమోతి గలతీయ ప్రాంతానికి చెందినవాడు. సువార్త పరిచర్యలో పౌలు తన 2వ సువార్త ప్రయాణంలో తిమోతి అనే యవనస్తుడిని కలుసుకొని నాతో పాటు రావాలి అని తిమోతిని కోరినప్పుడు, తిమోతి అప్పటి నుంచి పౌలుని వెంబడించినట్లుగా మనకు బైబిల్లో రాయబడి ఉన్నది. అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 1 నుంచి, పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, కాబట్టి తిమోతి అప్పటి నుంచి కూడా పౌలుని వెంబడిస్తూ ఉండేవాడు. పౌలుని తిమోతి వెంబడిస్తూ అపోస్తలుల బోధను నేర్చుకుంటూ, అపోస్తలుల యొక్క క్రమాన్ని తెలుసుకుంటూ, దాన్ని పాటిస్తూ, దాని ప్రకారము జీవితాన్ని ఆత్మ సంబంధంగా నిర్మాణం చేసుకుంటూ ఉండేటువంటి పనిలో ఉండేవాడు తిమోతి. అంతేకాకుండా సువార్త పనిలో శ్రమలను, ఉపద్రవములను, హింసలను ఎరిగి తిమోతి సువార్త పనికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు సువార్త పనిలో ఉన్నప్పుడు ఆయనకు అంతియోకియా ప్రాంతంలో కావచ్చు, ఇకోనియా ప్రాంతంలో కావచ్చు, అతనికి శ్రమలు ఎదురయ్యాయి, హింసలు ఎదురయ్యాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఇబ్బందులన్నిటినీ కూడా తిమోతి ఎరిగి పౌలుని వెంబడిస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి సువార్త పనిలో ఉండే శ్రమలని, ఉపద్రవాలని, హింసలని ఎరిగి తిమోతి సువార్త పనికి వచ్చాడు. అలాగనే తిమోతి సువార్థికుడయ్యాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడువై నన్ను వెంబడించితివి అని స్వయంగా అపోస్తలుడైన పౌలే తెలియజేశాడు. కనుక తిమోతి సువార్త పనికి ఆదాయం కొరకో, పోషణ కొరకో, గుర్తింపు కొరకో వచ్చినవాడు కాదు. నేను 10 మందిలో నిలిచి మాట్లాడాలనే ఉపలాటంతో వచ్చినవాడు కాడు. అపోస్తల బోధన ఎరిగి నేర్చుకుని సువార్త పనిలో ఉండే ఆ శ్రమలను, ఇబ్బందులను, హింసలను ఎరిగి తిమోతి సువార్త పనికి వచ్చాడు. కాబట్టి క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి అనే ఉద్దేశంతో సువార్త పనికి తిమోతి వచ్చాడు. బ్రతికేది నా కొరకు కాదు, క్రీస్తు ప్రభు కొరకే బ్రతుకుతాను అనే నిర్ణయంతో సువార్థికుని యొక్క ప్రారంభం ఉండాలి. అయితే నేడు సువార్థికులమని చెప్పుకునేటువంటి అనేక మందిలో వారి యొక్క ప్రారంభము ఎలాంటిదేనా అంటే చాలా వరకు కాదు అని చెప్పుకోవచ్చు. కనుక సువార్త పనికి రావాలంటే అపోస్తుల బోధన ఎరిగి, వారి ప్రవర్తన, ఉద్దేశం, శ్రమలు, ఉపద్రవాలు, హింసలు తెలుసుకొని క్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించి వారందరూ హింస పొందుతారు అనేది తెలుసుకొని రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి హింస పొందడానికే సువార్త పనికి వచ్చిన వారై ఉండాలి. అయితే ప్రాముఖ్యంగా సువార్త పనిగా గౌరవంగా చేసేవారు ఉన్నారు. సువార్త పనిగా మనుషులను శిష్యులుగా వెంటబెట్టుకుని తిరిగేవారు ఉన్నారు. సువార్త పనిగా ఫాలోయింగ్ కోసము, గుర్తింపు కోసము, డబ్బు సంపాదన కోసం వచ్చిన వారు ఉన్నారు. మరికొంతమంది అయితే తమ పక్షంగా మనుషులను చేర్చుకొని పనిచేసేవారు ఉన్నారు. ఇలాంటి వారు సువార్థికులు అనబడతారే తప్ప గ్రంథం సూచించిన మేరకు సువార్థికులు కారు. కాబట్టి అపోస్తలుల బోధలో సువార్థికుడు బ్రతుకుతూ వెనుక వచ్చే వారిని ప్రోత్సహిస్తూ ఆత్మల రక్షణ అనే ధ్యేయముతో పనిచేస్తూ ఉండాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడినప్పుడు 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనములో, నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్థికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము అన్నాడు. కాబట్టి సువార్థికుని పని చేయి అని పౌలు అనడంలో సువార్థికుడు అంటే పనివాడు అనే భావం స్ఫురిస్తుంది. ఎందుకు సువార్థికుని పని ఏమి? 2వ తిమోతి 4:2లో వాక్యమును ప్రకటించుము అన్నాడు. వాక్యమును ప్రకటించడము అనడంలో అతని ప్రాథమిక పని వాక్యమును ప్రకటించటం. అంతేగాని కాకమ్మ కథలు, చొల్లు కబుర్లు, లేనిపోని చాటువులు చెప్పడం కాదు. అంతేకాకుండా సొంత అభిప్రాయాలను లేక మరే వింత వినోదాలను గురించి చెప్పడం కాదు. ఎందుకంటే సొంత బోధలు చేసేవాడై ఉండకూడదు సువార్థికుడు. కల్పనా వాక్యములు చెప్పేవాడై ఉండకూడదు సువార్థికుడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను అని పౌలు తెలియజేశాడు. అంటే అపోస్తుల బోధను ప్రేమతో అవలంబించి అందులో స్థిరంగా ఉన్నవాడై ఉండాలి సువార్థికుడు. అంతేగాని సొంత బోధలు చేసేవాడై ఉండకూడదు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన సంఘమునకు పునాది అయి ఉండి కూడా సొంత బోధ చేసిన వాడు కాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 16-17 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ సంగతులు మాట్లాడేశారు. యోహాను సువార్త 7వ అధ్యాయం 16 నుంచి, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే.
ఎవడైనా ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకును గనుక తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. ఆయన యందు దుర్నీతి లేదు అన్నాడు. అంతేనంటే పరిశుద్ధాత్మ కూడా ఈ నియమానికి కట్టుబడి ఉన్నట్లుగా మనం గ్రంథంలో చూస్తాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13-14 వచనాల్లో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయనన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి అందువలననే సువార్థికుడు కూడా సొంత బోధ చేసి మనుషులను మోసగించకూడదు. కల్పనా వాక్యములు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి, చొల్లు కబుర్లు చెప్పి, సొంత అభిప్రాయాలు చెప్పి జనాల్ని మోసపరచకుండా మోసం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. అందుకే తిమోతికి అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ నిన్ను గురించి, నీ బోధ వినివారిని గురించి జాగ్రత్త పడము అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందువు అన్నాడు. కాబట్టి సువార్థికుడిని హెచ్చరించాడు పౌలు. కనుక సువార్తను ప్రకటించడంలో ఆత్మలను రక్షించుట సువార్థికుని లక్ష్యమై ఉన్నది. అంతేగాని ధనాపేక్షయో, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటయో, సమాజంలో గుర్తింపు కోరుటయో వగైరా వగైరా దురుద్దేశములతో సువార్థికుడు పనిచేయడం జరగకూడదు. అంతేనంటే సువార్థికుడు ఎడతెగని బాంధవ్యము లేఖనాలతో కలిగిన వాడై ఉండాలి. ఆ లేఖనాలతో ఎడతెగని బాంధవ్యం కలిగి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్త ఉండుము. చదువుట యందును అనే పదాన్ని గురించి మాట్లాడాడు. అంటే పాఠశాలకు వెళ్ళే పిల్లవాడు ప్రతిదినము కూడా బడికి వెళ్ళి హాజరు వేయించుకున్నట్టుగా సువార్థికుడు ప్రతిదినాన గ్రంథ పఠనం చేస్తూ ఉండాలి. ఏ దినాన సువార్థికుడు గ్రంథ పఠనం చేయకుంటే ఆ రోజు హాజరు కానివాడి లెక్కే. కాబట్టి ప్రతిదినము గ్రంథం చదవడము సువార్థికునికి మానలేని దినచర్యగా ఉండిపోవాలి. కనుక చదవడం అంటే ఏదో కాగితాలు తిరగవేయడం కాదు. కాబట్టి ప్రతిదినం సువార్థికుడు లేఖనాలతో ఎడతెగని సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. నెక్స్ట్ రెండవదిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించువాడై ఉండాలి. 2 తిమోతి 2:15లో, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అన్నాడు. నేడు బహుగా లోకంలో సువార్థికులు అనబడే వారిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే, అసందర్భంగా మాట్లాడి భిన్నమైన భావం వచ్చే విధంగా ఒక లేఖనాన్ని మరొక దానితో జోడించటం లాంటి పనులు చేస్తున్నారు. కనుక సువార్థికుడైన వాడు ఎలాంటి వాటి విషయమై శ్రద్ధ పెట్టి ఇవ్వబడిన సందేశానికి ఏమీ కలపకుండా లేక దానిలో నుంచి ఏదీ తొలగించకుండా అనుకూలమైన బోధ చేసి ప్రజలను మోసగించకుండా జాగ్రత్త పడాలి. సువార్థికుడైనటువంటి వాడు ఏ కాలానికి ఏ నిబంధనకు లేక ఏ సందర్భానికి ఒక లేఖనం వర్తిస్తుందో ఎరిగి సువార్థికుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించువాడై ఉండాలి. ఎందుకంటే నీతి విరోధులు తప్పుడు బోధలు చేస్తారని పేతురు తన
రెండవ పత్రికలో రాశాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి అని. కనుక లేఖనాల విషయంలో సువార్థికుడు విద్యా విహీనుడిగా కానీ అస్థిరుడిగా కానీ ఉండకుండా శ్రద్ధ వహించాలి. లేఖనాలని అపార్థం చేసుకొనకుండానట్లు సువార్థికుడు జాగ్రత్త పడాలి. ఎందుకంటే లేఖనాలని ఎవరు అపార్థం చేస్తారో వారికి స్వనాశనం కలుగుతుందని గ్రంథం తెలియజేస్తుంది. పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. కాబట్టి లేఖనాలని అపార్థం చేసుకొనకుండా సువార్థికుడు జాగ్రత్త పడాలి. అపార్థం చేస్తే స్వనాశనం కలుగుతుందని కూడా తను భద్రం చేసుకోవాల్సినటువంటి వాడై ఉంటున్నాడు. కనుక తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ దేవుడు దయచేయుచున్నందున సువార్థికుడు లేఖనాల విషయంలో నమ్మకంగా ఉండాలి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేవాడై ఉండాలి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. కనుక సువార్థికుడు సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి, ఉపదేశించాలి. లేఖనాలను అపార్థం చేసుకునకూడదు. సత్యానికి చెవినివ్వని వారు బయలుదేరతారనే రూపంగా లేఖనాలను అపార్థం చేయకుండా జాగ్రత్త పడాలి. కనుక అపోస్తుల కాలంలోనైతే సహజంగా అపోస్తులు స్థానిక సంఘాలని ప్రారంభించి వారి బోధలో తరబేదు పొందినటువంటి వారిని సువార్థికులుగా ఏర్పాటు చేసి ఆయా స్థానిక సంఘాల బాధ్యతలను వారికి అప్పగించేటువంటి వారు. అయితే మనకు బైబిల్లో అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయంలో మనకు ఒక సువార్థికుడు ఇక్కడ కనిపిస్తాడు. 21వ అధ్యాయం 8వ వచనంలో, మరునాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి 7 ఒకడును సువార్థికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి అని అన్నాడు. కాబట్టి ఈ సువార్థికుడు ఫిలిప్పు సమరయలో చేసిన సువార్త పని ప్రత్యేకమైనది. అపోస్తుల కార్యములో 8వ అధ్యాయము 5వ వచనం నుంచి, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందరూ ఆ పట్టణములో మిగుల సంతోషం కలిగెను. కాబట్టి 7 ఒకడైనటువంటి సువార్థికుడైన ఫిలిప్పు సమరయలో ఆయన చేసినటువంటి పరిస్వార్థ పని ప్రత్యేకమైనది. నశించిన ఆత్మల రక్షణ భారం, దేవుని ఎడల తనకున్న విశ్వాసం, క్రీస్తు ప్రభు తన పట్ల చేసిన త్యాగాన్ని ఒకని మనసును నింపి వాటి ప్రభావం వలన ప్రభావితం చేయబడిన వ్యక్తి సహజంగా సువార్థికుడు అవుతాడు. కనుక ఒక క్రొత్త స్థలం, సువార్త బీజాలు చల్లి నీరు కట్టి ఆత్మలో క్రొత్త జన్మ వలన మొలకలు ఆరంభం అవ్వడంతో
ఆ చోట ఒకడు సువార్థికుడిగా నిలిచిపోతాడు. ఇకపోతే కొందరు స్థానిక సంఘాలని స్వయంగా ప్రారంభిస్తారు, మరి కొందరు ఇతరులు ప్రారంభించిన స్థానిక సంఘాల్లో పనిచేస్తారు. ఫిలిప్పు మొదటి కోవకు చెందినవాడు, తిమోతి రెండవ కోవకు చెందినవాడు. అయితే స్థానిక సంఘాలని ఆరంభించడంలో, అపోస్తులు లేని కాలంలో సువార్థికుని పాత్ర ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే సువార్త పనికి తన్ను తాను అప్పగించుకున్నవాడే సువార్థికుడు. సువార్థికునికి సువార్త వ్యాపకం తప్ప మరొక ధ్యాస తగదు. పనివాడిగా సువార్థికుడు జీతానికి పాత్రుడు. జీతగాడనే ఆలోచనతో సువార్థికుని చిన్నచూపు చూడడం తగదు. ఎందుకంటే సువార్థికుడు సువార్త వలననే జీవించాలని ప్రభువు నియమించున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 14వ వచనములో, అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవించవలనని ప్రభువు నియమించున్నాడు అన్నాడు. ఎందుకంటే దైవికమైన ఆర్థిక వ్యవస్థలో దేవుడు తన ప్రజల అవసరాన్ని తీర్చేటువంటి వాడు. సువార్థికుని యొక్క ఆర్థిక స్థితిని గురించి గ్రంథం చర్చించింది. 1 కొరింథీ 9వ అధ్యాయం 9-10 వచనాల్లో, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దని మోషే ధర్మశాస్త్రం రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించేవాడు పంటలో పాలు పొందుతున్న ఆశతో త్రొక్కింపవలను అన్నాడు. దున్నేవాడు ఇంకా పంట వేయలేదు, కానీ ఒకప్పటికి రాబోయే పంటను దృష్టిలో ఉంచుకొని కృషి చేస్తుంటాడు. కనుక కళ్ళం త్రొక్కించేవాడు అంటే శ్రమించేవాడు అని అర్థం. కాబట్టి సువార్థికుడు శ్రమజీవి. మరొక ఉదాహరణ పరిశుద్ధాత్మ వినియోగించి చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 13-14 వచనాల్లో, ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకుని ఉండేవారు బలిపీఠంతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున్న సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కాబట్టి ఇంతేగాని సంఘంలో కానుకల రూపంలో వచ్చిందంతా దోచుకోమని దాని అర్థం కాదు. కాబట్టి ఒకడు ఎక్కడ సువార్థికుడిగా శ్రమించుతుంటాడో అక్కడే తన అవసరతలు తీర్చబడాలి అనేది దైవ నియమమై ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో పౌలు మాట్లాడుతూ 14వ వచనం నుంచి, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి అన్నాడు. కనుక సువార్థికుడు ఎక్కడ ఏ స్థలంలో శ్రమించుతున్నాడు అక్కడే తన అవసరతల అక్కరతలో తీర్చబడాలి అనేది దైవ నియమం. ఏది ఎలాగున్నా సువార్థికుడు సంతుష్టి సహితమైన దైవభక్తిని అలవర్చుకోవలసిన వాడై ఉన్నాడు. ధనాపేక్షపరుడై సువార్థికుడు ఉండకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి కూడా చూస్తే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుంచి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము అన్నాడు. అందువలన బీడు భూమిని దున్ని ఆ పొలములో సువార్త విత్తనాలు చల్లి దానిని నీరుగట్టి ఆ విత్తనాలు మొలకెత్తినప్పటి నుండి కోతకాలం వరకు సువార్థికుడు శ్రద్ధతో శ్రమించాలి. అంటే కనీసం సంఘంలో పెద్దలు ఏర్పడే పర్యంతం వరకు కృషి చేయాల్సినటువంటి వాడు ఉన్నాడు. అంటే అపోస్తుల ఆదేశాల మేరకు సంఘాన్ని తీర్చిదిద్దుతూ, సంఘంలో లోపాలని దిద్దుతూ, పెద్దలని నియమించే కార్యక్రమం జరిగిస్తూ తన పనిని కొనసాగిస్తూ ఉండాలి. తీతుకు రాసిన పత్రిక
1:5 అన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తం నేను క్రేతుల్లో నిన్ను విడిచి వచ్చితిని అన్నాడు. కాబట్టి లోపాలని దిద్ది పెద్దలు నియమించే కార్యక్రమం సువార్థికుని పని. అంతే, సువార్థికుడు ఎవరినంటే వారిని పెద్దలుగా నియమించే ఆ అధికారం లేదు అతనికి. పరిశుద్ధాత్మ సూచించిన యోగ్యతలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ సూచించిన తీర్మానం మేరకే యోగ్యతలు కలిగినటువంటి వారినే పెద్దలుగా సువార్థికుడు నియమించాలి. తీతుకు రాసిన పత్రిక 1:6-9 వరకు చూస్తే పెద్దల యోగ్యతలు రాయబడి ఉన్నాయి. కనుక సువార్థికుని పని ఆషామాషాది కాదు. బైబిల్ పట్టుకొని తిరిగే ప్రతివాడు లేక జనంలో నిలబడి ఏదో బోధ చేసేవాడు సువార్థికుడు అనబడడు. కాబట్టి అపోస్తలుల ఆదేశాల మేరకు ఆ దిశ గుండా సంఘాన్ని దిద్ది లోపాలను సరిచేసి ఆత్మ సంబంధంగా పెంచుతూ భవిష్యత్తుకు బాటలు వేయవలసిన వాడై ఉన్నాడు సువార్థికుడు. అపోస్తలుల బోధ తరతరములకు చెక్కు చెదరకుండా నిలపవలసిన బాధ్యత సువార్థికునిదే. ఎందుకంటే ఆ బోధ పరిశుద్ధులకు అంటే క్రీస్తు సంఘానికి ఒక్కసారే అప్పగింపబడింది. దాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత సంఘం మీద కూడా ఉంటుంది. కాబట్టి ఇంతకీ లోకంలో అపోస్తలుల బోధే నిలిచి ఉన్నట్టయితే ఇన్ని రకాలైన సంఘాలు, విశ్వాసాలు, గుంపులు లేకుండా పోయేవి. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే అపోస్తలుల బోధ వలననే విశ్వాసం ఉంచాలి. అప్పుడే జనమంతా ఏకమై ఉంటారు. యోహాను సువార్త 17:20-21 క్రీస్తు ప్రభు కూడా అదే ప్రార్థన చేసేట్టు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండాలి అనేసి అన్నారు. కాబట్టి అపోస్తలుల బోధగా ఒక సువార్థికుడు ఏమి నేర్చుకున్నాడో అదే ఇతరులకు బోధించాలి. దానినే నమ్మకమైన వారికి, సామర్థ్యం గల వారికి అప్పగించాలి. అలా అప్పగించితే అపోస్తలుల బోధ నేటికిని సజీవంగా నిలిచి ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:3 నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుమాను. కాబట్టి సువార్థికుడు తన విశ్వాసమందు, అలవాట్లందు, బోధయందు ఆదర్శప్రాయుడిగా నడుచుకుంటూ ఒక సైనికుల వలె దండులో చేర్చార్చబడిన యాజమానుని సంతోషపెట్టగోరిన వాడై ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. అంటే సువార్థికునికి శ్రమానుభవం అవసరము. ఇకపోతే సువార్థికుడు ఎవరిని ఎలా సంబోధించాలో అతనికి తెలుసుకున్నవాడై ఉండాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి చూస్తే, వృద్ధుని గ్రద్దింపగా తండ్రిగా భావించి అతను హెచ్చరించము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము అనేసి అన్నాడు. కాబట్టి సువార్థికుని యొక్క పిలుపులో పవిత్రత ఉండాలి. తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, యవ్వనమును బట్టి ఎవరినూ నేను తృణీకరింపనీయకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము అన్న విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి సువార్థికుడి రూపంగా పిలుపులో పవిత్రత కలిగిన వాడై తన భాషా విధానం మారాలి, తన సంపాదన దృష్టి కూడా మారిపోవాలి. తాను నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడేవాడై ఉండాలి. ఎందుకంటే సువార్థికుడిని బైబిల్లో కృత నిబంధన దైవజనుడా అని సంబోధించింది. పాత నిబంధనలో ప్రవక్తలు కొందరు దైవజనులుగా పిలువబడిన మాట వాస్తవమే. కానీ కృత నిబంధన పరిధిలో కేవలం సువార్థికుడే దైవజనుడిగా పిలువబడ్డాడు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘంలో ఒక ఆదర్శమైన వ్యక్తిగా, శ్రమానుభవం కలిగిన వ్యక్తిగా, సమర్పణ జీవితం కలిగిన వ్యక్తిగా, అపోస్తుల బోధను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే వ్యక్తిగా, అందులో మనుషులను ప్రోత్సహించగలిగిన వ్యక్తిగా సువార్థికుడు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి సువార్థికుడు ఒక స్థానిక సంఘంలో ఉండగలిగితే ఆ సంఘ ప్రజలు ధన్యులై ఉంటారు. కాబట్టి ఇంకా అనేక సంగతులు ఉన్నప్పటికీ ముగిస్తున్నాను. కాబట్టి ఈ విధంగా
చర్చించబడిన సువార్థికుని వంటి వారంగా మనం ఉండాలి. లేకపోతే ఏ విషయంలో దిద్దుబాటు అవసరమో ఆ విషయంలో దిద్దుబాటును ప్రేమించాల్సిన అవసరం ఉంటుంది. దిద్దుబాటును ప్రేమిస్తే దేవుని కృపను పొందేటువంటి అవకాశం ఉంటుంది. దిద్దుబాటును అసహించుకుంటే నీ గతి ఏంటో వివరించాల్సిన అవసరము